ఒక మేయర్ ఎన్నికల్లో తాను అసలు రంగంలో దిగాల్సిన అవసరమే లేదు. ఈ కెన్ సింప్లీ లీవ్ ఇట్. ఎందుకంటే న్యూయార్క్ నగరం ఇస్ అ డెమోక్రట్. సో ఇది అలాంటి దశలో ఒక డెమోక్రట్ క్యాండిడేట్ అయితే ఆటోమేటిక్ గా గెలిచిపోతారు. అలాంటి కంట్రీ స్టేట్ సిటీలో ఒక మేయర్ ఎన్నికల్లో ట్రంప్ రంగంలోకి దిగి ఇలాన్ మస్క్ తో పాటు మీరు జోరాన్ మమ్దాన్ని ఓడించండి అని పిలిపించారు. అంటే ట్రంప్ ఏ ఐడియాలజీని అయితే ప్రపోజ్ చేస్తున్నాడో, సామాజిక రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలు, వాటికి కంప్లీట్ యాంటీథెసిస్ జోరాన్ మమ్దాని. బహిరంగంగా ఇమిగ్రేషన్ సపోర్ట్ చేస్తూ మల్టీ రేషియల్, మల్టీ కల్చరల్, మల్టీ ఎథనిక్, మల్టీ రిలీజియస్ అమెరికా కావాలని పిలిపించాడు. ట్రంప్ ఏమో వైట్ రేసిస్ట్ అమెరికాకు ఇండియా రిప్రజెంటేటివ్ గా ఉంటే, జోరాన్ మమ్దానేమో ఒక మిక్స్డ్ అమెరికన్ సొసైటీ అంటే అమెరికన్ సమాజంలో ఉన్న డైవర్సిటీ, ఇంక్లూజిటీకి నిలబడ్డాడు. ఇక ట్రంప్ ఏమో బహిరంగంగా ప్రో క్యాపిటలిస్ట్, ప్రో రిచ్, ప్రో కార్పొరేట్, సయాన మల్టీ బిలియనర్. ఆయన జోరాన్ మమ్దాని అందుకు పూర్తి విరుద్ధంగా అమెరికన్ వర్కింగ్ క్లాస్ కి రిప్రజెంట్ చేశాడు. వాస్తవంగా ట్రంప్ కూడా ఆర్థిక పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అమెరికన్ వర్కింగ్ క్లాస్ లో వైట్ రేసిజాన్ని రెచ్చగొట్టి పాపులర్ అయితే, జోరాన్ మమ్దానేమో అదే వర్కింగ్ క్లాస్ లో ఎకనామిక్ ఇష్యూస్ లైక్ రెంట్స్, లైక్ చైల్డ్ కేర్, లైక్ ఎంప్లాయ్మెంట్, వీటిని రైజ్ చేసి, అఫోర్డబిలిటీ, ట్రాన్స్పోర్ట్, వీటిని రైజ్ చేసి అటు వర్కింగ్ క్లాస్ లో ఉన్న రైట్ వింగర్స్ ను, లెఫ్ట్ వింగర్స్ ని ఇద్దరిని కూడా మద్దతు చురకొన్నాడు. సో ట్రంప్ దెబ్బకు డెమోక్రట్లు గిలగిలా తన్నుకుంటూ వాళ్ళు అటు రిపబ్లికన్ వ్యతిరేకించలేక, సమర్థించలేక గందరగోళంలో ఉంటే, డెమోక్రటిక్ పార్టీలో ఉన్న ప్రోగ్రెసివ్ ఎజెండాను ముందు పెట్టి, కావాలంటే ఇంకో అడుగు ముందుకేసి రాడికల్ ఎజెండాను ముందుకు పెట్టి ట్రంప్ కమ్యూనిస్ట్ అని విమర్శిస్తే, న్యూయార్క్ ప్రజలు కమ్యూనిస్ట్ అయినా మంచిదే అని జోరాన్ మమ్దాన్ని గెలిపించారు. నీకు డొనాల్డ్ ట్రంప్ విద్వేషాన్ని రెచ్చగొడితే అందుకు విరుగుడుగా నీకు జోరాన్ మమ్దాని అన్నాడు. అందుకే ట్రంప్ భయం పట్టుకున్నది. ఇక్కడ న్యూయార్క్ నగర మేయర్గానే మిగులుతాడా, లేదా అమెరికన్ రాజకీయాల్లో డెమోక్రటిక్ పార్టీకి ఒక ఆశా కిరణంగా మారి ట్రంప్ సోషో పొలిటికల్ థాట్ కు, ఎకనామిక్ థింకింగ్ కు ఒక ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అవుతాడా అన్న భయం మీకు ట్రంప్ లో కనబడుతోంది.